హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ వేణు బ్లాగ్స్. అండ్ నేను వచ్చి ఈ బ్లాగ్ అంటే నిన్న మార్చ్ 14 కదా, సో పౌర్ణమి అని చెప్పేసి అరుణాచలం వెళ్ళాము గిరి ప్రదక్షిణ. అండ్ ఈ ఈసారి అయితే మాది మూడోసారి అన్నమాట గిరి ప్రదక్షిణ చేయాలనేసి అనుకుంటూ వచ్చాము. వస్తూనే నార్త్ గాలిగోపురం వస్తుంది కదా, అక్కడికి ఎంట్రీ అనమాట. అంటే పౌర్ణమి టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో వచ్చి 50 రూపీస్ ఒక్క టికెట్ తీసుకుంటే మనం దగ్గరికి వెళ్ళిపోతాం దర్శనంకి. సో అక్కడికి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని అండ్ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటూ అవుట్ సైడ్ వచ్చేసాము. ఇలా వెళ్తూ ఉంటే సో నేను ఈ టీంతోనే గిరి ప్రదక్షిణకి బెంగళూరు నుంచి వచ్చాను. అండ్ ఫస్ట్ టైం వచ్చాను వాళ్ళతో. అండ్ స్మూత్గా అయితే సాగింది. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి డిఫరెంట్ పీపుల్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్టార్ట్ చేస్తారనమాట. అండ్ మేము వచ్చేసి ఇక్కడ రాజగోపురం అంటారు కదా, దాని ఫ్రంట్ సైడ్లో కర్పూరం అంటించి మంచిగా సంకల్పం చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము. అండ్ స్టార్ట్ చేసి అక్కడ 7 లింగాలు ఉంటాయన్నమాట. ఇంద్రలింగం, అగ్నిలింగం, సంథింగ్ అలా. సో మేము దర్శనానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇది థర్డ్ టైము. ఆల్రెడీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మేము రమణాశ్రమకి వెళ్ళాము. ఇక్కడైతే కొద్దిసేపు, ఎక్కువసేపు ఏం కాదు, కొద్దిసేపు అయితే కూర్చొని కొద్ది జ్ఞానం చేసేసి అండ్ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అండ్ చూసారు కదా, మాకు నడుస్తుంటే చందమామ కానీ పూర్ణిమ చంద్రుడు, పుణ్యమ చంద్రుడు అంత బాగా దర్శనం ఇచ్చాడు. అండ్ ఇది ఆల్మోస్ట్ బస్ స్టాప్ దగ్గర కనబడి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది రాజకుటుంబం దగ్గరికి. అండ్ ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోతారు ఇంటికి. అండ్ ఇక్కడ మొత్తం కొండ కనిపిస్తుంది కాబట్టి, అండ్ ఆ కొండనే మన శివుడిని ఇంకా కొలుస్తాం కాబట్టి అక్కడ మనం కర్పూరం పెట్టేసి అక్కడ నమస్కారం చేసుకునేసి వెళ్తున్నాము. అండ్ దగ్గరికి అంటే 14 కిలోమీటర్స్కి నడుచుకుంటూ వస్తూ కాళ్ళు అయితే చాలా నొప్పులు పట్టేసాయి. అండ్ వస్తానే రాజగోపురం అనమాట. అది చూస్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. విన్నే అయిపోయింది గిరి ప్రదక్షిణ అని స్మూత్గా. అండ్ ఆ టైం వచ్చి మాకు 12 అయిపోయింది కంప్లీట్ అయ్యాకి. అంటే ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసాం. విపరీతమైన జనాలు ఉన్నారు కాబట్టి సో మాకు ప్రదక్షిణ చేయడం కొద్దిగా స్లో అయిందనమాట. అండ్ 12 కంప్లీట్ చేసుకొని అండ్ ఫైనల్గా ఇక్కడ మిగిలిన కర్పూరం అంతా ఇక్కడ పెట్టేసి మళ్ళీ నమస్కారం చేసుకొని